నమస్కారం. నమస్తే. నేను వచ్చి మేనల్లుని చూస్తాననుకోలేదన్నయ్య. చరిత్రలో భార్యాభర్తలు విడిపోయారేమో గాని అన్నా చెల్లెలు విడిపోలేదమ్మా. నమస్కారం అయ్యా. ఏమండీ, ప్రెసిడెంట్ అయ్యాక మన బసవ మోహన్ కళ బాగా పెరిగిందండి. ఓహో, ఈ మాట నేను అనకూడదన్నమాట. అయ్యా, ఈ బాలుడికి నక్షత్రానుసారం రుద్రమనాయుడు అన్న పేరు దివ్యంగా ఉంటుంది. ఇతను ఎక్కడుంటే అక్కడ సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. ఇతను మహర్జాతకుడు. శ్రీకృష్ణుడు పుట్టిన యోగంలో పుట్టాడు. మేనమావన్ చంద్రుడు కృష్ణుడితో పోలుస్తున్నాడంటే మిమ్మల్ని కూడా. నా బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. మాలాగే మీరు కడుపు నిండా తినాలన్నా, సంఘంలో గౌరవంగా బతకాలన్నా జానుడి పొట్ట తప్ప గజం భూమి లేని మీకు భూమి కావాలి. మా తాత ముత్తాతల నుంచి నాకు సంక్రమించిన భూమిని భూమి లేని పేదవాళ్లకు పంచుతున్నాను. మీరు కూడా 100 ఎకరాలు ఇవ్వచ్చు కదండి. ఆ జిందాబాదులు మనకు కూడా కొడతారని. ఈ సలహా కూడా ఇవ్వకపోతే మీరు జీవితం ఇవ్వడం ఎందుకు, నేను పుచ్చుకోవడం ఎందుకండి? చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే, తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే. ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉప్పొంగెనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. నీ చూపులు మా పల్లెలో తొలగించు భేదాలు, నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు. చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగయి ఉంటాడు ఆడంగా పాడంగా. కలగలిసి ఉండాలి తండుగా, కడదాకా ఉంటాను అండగా. సాగరా చాటరా జయమ్మనదేరా. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే.
భాగ్యం మనదేరా లల్లల్లాలే లల్లల్లాలే లల్లల్లే లాలాలే లాలే లల్లల్లాలల్లల్లా లల్లల్లాలే లాలే లాలే లల్లల్లే లాలాలే లల్లల్లాలే లల్లల్లా లాలాలల్లల్లా నమస్కారం 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 అండి. రావయ్యా ఈవో కూర్చో. ఏమిటి పొద్దున్నే వచ్చినావు? అయ్యా రేపు శ్రీరామనవమి గుర్తుందండి? అయితే ఏం చేద్దాం? భజన భజన కాదు, మేళ తాళాలతో వచ్చి ఆ బసవయ్య గాడు పట్టు వస్త్రాలు ఇస్తాడట. ఇస్తే కట్టుకో. నాకు కాదు, దేవుడికి. ప్రెసిడెంట్ ఎవడైతే వాడే కదయ్యా ఇస్తాడో. ఎలా ఇస్తాడండి? వాడికి చదువు ఉందా, సంస్కారం ఉందా? ఏమిటండి వాడి క్వాలిఫికేషన్? మనం వెళ్ళగానే లేచి నిలబడాల్సిన వాడు. నమస్కారం సార్. మీరు కూర్చోండి యువ గారు. పెద్దలు మీ అందరికీ నమస్కారం. బాబు, గుడిమెట్లు ఎక్కడానికి కూడా నోచుకుని నాకు సీతారాములకు పట్టుబట్టలు ఇచ్చే అదృష్టం కలిగిందయ్యా. ఇది నాకే కాదు, మా గూడానికి, మా జాతికే పండుగ. మీరంతా తప్పకుండా రావాలి బాబు, తప్పకుండా రండయ్యా. పదండి. ప్రెసిడెంట్ గారు ఉంటా. నన్ను ఎందుకని కొడతారు? మరి రాగానే ఎందుకు లేచి నిలబడ్డా? సమితి ప్రెసిడెంట్ చూసి కంగారు లేచి నిలబడ్డాను. మరి అదేనండి పవర్ అంటే. పవర్ లేని లీడర్ని, ప్రాక్టీస్ లేని లీడర్ని ఎవడో లెక్క చేయడు. నిజమేరా లింగం, డబ్బున్నోడికి పదవి ఎండలో గొడుగు లాంటిది. ఎన్నాళ్ళు ఆ పదవి మన గుప్పెట్లో ఉంది కనుకనే జనం మన వాకిట్లో నిలబడ్డారు. ఇప్పటికైనా మహాదేవనాయుడికి ఎదురెళ్ళకపోతే ఈ పల్నాటిలో మనం బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. రేపా బసవయ్య గాడు గుడిమెట్లెక్కకూడదు. మహాదేవరాయుడు కులం తక్కువ వాడిని గుళ్ళోకి తీసుకొచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇప్పించడం అనాచారం. ఎవరు చెప్పింది అది అనాచారం? శాస్త్రం. ఏ శాస్త్రం చెప్పింది? యావత్ భారతదేశం పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు బెస్త కులంలో పుట్టిన వెనకబడ్డ కులం వాడే. అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా భారతీయులు ఆరాధించే మహత్రగ్రంథం రామాయణాన్ని రాసిన వాల్మీకి పోయేవాడు వెనకబడ్డ కులం వాడే. హిందువులందరూ ఆరాధించే పవిత్ర గ్రంథం భగవద్గీత, ఆ గీతను చెప్పిన శ్రీకృష్ణుడు యాదవుడు వెనుకబడ్డ కులం వాడే. ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి, 5వ కులం వాడు, దళితుడు. శాస్త్రి గారు, అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ముఖంలో నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, ఉరువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారు. నేను 4 కులాలు సృష్టించానని ఆయన చెప్తుంటే మరి దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పుట్టించారు? జనాభాలో తమ కంటే శూద్రులు ఎక్కువ అవుతున్నారని గమనించిన పెద్దలు వృత్తుల పేరులతో వాళ్ళని అనేక కులాలుగా విడదీశారు. చెప్పులు కుట్టేవాడిదో కులం, చేను దున్నేవాడిదో కులం, కళ్ళు గీసేవాడిదో కులం, గుర్రలు కాసేవాడిదో కులం, కుండలు చేసేవాడు, చీరలు నేసేవాడు, ఇలా 1 కాదు 2 కాదు 3000 కులాలు సృష్టించారు. కులానికి మధ్య అంటూ అని మంట పెట్టారు. మళ్ళీ ఎవడైనా వాళ్ళని కడజాతి వాళ్ళన్నారంటే వడదిక్కునున్న వళ్ళకాట్లో కలిసిపోతారు. శాస్త్రి గారు, పూర్ణ కుంభంతో అతనికి స్వాగతం పలకండి. క్షమించండి, నా నాలుక మంత్రం పలకదు. మహాదేవుడు రా. అపచారం. మహాదేవనాయుడు గారు, వాడు 5వ కులంలో పుట్టిన అతి శూద్రుడు. జన్మనా జాయతే శూద్రః సంస్కారేణ జాయతే ద్విజః. పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే. వాళ్ళ సంస్కారం వల్లనే ద్విజులవుతారు. వేదం చదివిన వాడు విప్రుడవుతాడు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడవుతాడు. కాబట్టి ఇప్పుడు వేదం తెలిసిన సహదేవుడికి అర్హత ఉంది. సహదేవుడు చదువు.
ఓం सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदः सर्वं यद्भूतं यस्य भव्यम् उतामृतस्य चेत्स्यानः यदेन्नानातिरोहति एतावानस्य महिमा अतो जायन्त्य पूरुषः पादो अस्य विश्वाभूतानि त्रिपादस्य నరసింహనాయుడు గారి కుటుంబానికి కులవృత్తులు చేసే మీరెవరూ సహకరించకూడదని మహాదేవనాయుడు గారి తీర్పు. ఈ సమితి కింద ఉన్న ఏ గ్రామస్తుడు అలా గడప దొక్కకూడదు. కాదని కాలు పెడితే 30 రోజులు గ్రామ బహిష్కారం లేదా 30 కొరడా దెబ్బల శిక్ష. ఈ తీర్పు వచ్చే ఆనందనామ సంవత్సరం శ్రీరామనవమి వరకు అమల్లో ఉంటుందో. రెండు పుట్లో ఇంత ముద్ద పడేసి పనోళ్ళతో ఎట్టి చగురు చేయించుకోవడం కాదు. ఎదవ బతుకు. ఎత్తండి పేడకాళ్ళు ఎత్తండి. అడ్డే ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి. తమరు అలా పేడకాళ్ళు ఎత్తుతుంటే నా కళ్ళమట పేడ నీళ్లు చిచ్చి కన్నీళ్లు పొంగి పొరిలిపోతున్నాయండి. పళ్ళు ఏమన్నా ఉండియండి. ఏం చేద్దామండి, హెల్పింగ్ చేద్దామంటే 30 కొరడా దెబ్బలు 30 రోజులు గ్రామ బహిష్కారం. అయినా పాలు పిండడం చేతకనోడు గేదెలు ఎందుకు చెప్పండి. పొలం పనులు చేతకనోడికి 2 ఎకరాల పొలం ఎందుకండి. అనవసరంగా పేడ వేస్ట్ చేశారండి. గోడకేసి కుడితే పిడకన్నా వచ్చేది. ఫ్రెష్ చచ్చేదాకా తీర్పిచ్చాడుగా మీ అన్న ఈ ఇంటికి ఎవరు రాకూడదని. మంత్రసాన్ని కూడా రాదు. అరు పొలిమేర దాటి వాడి చెవులకు వీపించేలా.